హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము డెవిన్ ఏఐ అంటే ఏంటో క్లియర్‌గా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ వైరల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అసలు వైరల్ అయిన సిస్టమ్ ఏంటో తెలుసా? అదే డెవిన్ ఏఐ అన్నమాట. డెవిన్ ఏఐని క్రియేట్ చేసింది కాగ్నిషన్ ల్యాబ్. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? సో ఇదొక పవర్‌ఫుల్ ఏఐ అనేసి అనుకోవచ్చు. దీన్ని క్రియేట్ చేసింది కాగ్నిషన్ ఏఐ కాగ్నిషన్ ల్యాబ్స్ అనేసి చెప్తున్నాను. ఓకే. జనరల్‌గా ఇది ఎందుకు ఇంత హైప్ ఒకప్పుడు లైక్ ఈ రెవల్యూషన్ టైం మొత్తం గూడా ఇది తెగ హైప్ అయ్యింది. సో, జస్ట్ హైపా లేకపోతే రియల్‌గానే ఇది బెస్ట్‌గా యూజ్ అవుతుందా? ఈ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి ఇదంతా కూడా లేకపోతే కోడర్స్‌ని రీప్లేస్ చేస్తుందా? మొత్తం కూడా చూసేయండి. ఎండింగ్‌లో నేను ఒక క్లారిటీ అనేది ఇచ్చేస్తాను. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జస్ట్ కంపారిజన్ అనేది చేద్దాము. మనము చాట్‌జీపీటీని తీసుకుందాము. ఈ జెమినీ ఏఐని తీసుకుందాం. చాట్‌జీపీటీని మనం ఏదన్నా అడిగితే గనక జస్ట్ ఆ కోడ్‌ని మనకి సజెస్ట్ చేస్తుంది కదా! అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండదు. మనం ఇన్ డెప్త్‌గా లైక్ ఫుల్ ప్రాంప్ట్ ఇస్తే గనక మనకి ఫుల్‌గా ఒక కోడ్ అనేది జస్ట్ సజెస్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఈ డెవిన్ ఏఐ అనేది ఏం చేస్తుందో తెలుసా? మనం జస్ట్ ఒక టాస్క్ అనేది డిజైన్ చేయాలి. అంటే ఒక డెస్టినీ అనేది మనం క్రియేట్ చేయాలి అనేసి చెప్పుకోవచ్చు సింపుల్‌గా. అలా క్రియేట్ చేసినప్పుడు ఇదేం చేస్తుందంటే ఇదే కోడ్ అనేది రాస్తుంది, ప్లాన్ చేస్తుంది, డీబగ్ చేస్తుంది, ఎర్రర్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసేస్తుంది. ఫైనల్‌గా ఒక ఫుల్ యాప్ బిల్డ్ చేయడము, ఫుల్ వెబ్‌సైట్ లేకపోతే ఫుల్ ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. సో, ఇదండి అసలు ఈ డెవిన్ ఏఐ అనేది ఏదేం చేస్తుంది అంటే గనుక మీకు ఇంకా సింపుల్‌గా అర్థం అవ్వాలి అంటే ఒక జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాగా వర్క్ చేసి, ఒక సాఫ్ట్‌వేర్ జూనియర్ ఇంజినీర్ అనే వ్యక్తి ఒక కంపెనీలో ఎలాంటి టాస్క్ అయితే కంప్లీట్ చేసి పెడతాడో ఆ కంపెనీ కోసం, అదే ఎగ్జాక్ట్‌గా ఈ డెవిన్ ఏఐ కూడా చేయగలదనమాట. ఓకే. సో, జనరల్‌గా మరి కోడర్స్‌ని రీప్లేస్ చేస్తుందా? అసలు మనుషులు అవసరం లేదా? అంటే యాహ్! ఆఫ్‌కోర్స్ మనుషులు అవసరం. ఎలా అంటే ఆహ్, ఇదంతా కూడా చేస్తున్నప్పటికీ హ్యూమన్ గైడెన్స్ అనేవి స్టిల్ రిక్వైర్డ్ అనేసి చెప్పొచ్చు. వై? బికాస్ మనం టాస్క్ అసైన్ చేయడం గానివ్వండి, ఎవ్రీథింగ్ కొంచెం చూసుకోవడం కానివ్వండి, ఒక మనిషి అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే జస్ట్ ఈ కోడర్ ఎవరైతే ఉన్నారో, ఒక మనిషి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ డెవిన్ ఏఐని హెల్ప్ తీసుకుంటున్నారు. కాకపోతే ఈ డెవిన్ ఏఐ ఈ మనిషిని రీప్లేస్ అనేది చేయలేదు. ఓకే. ఇది ఒక క్లారిటీ అనేది పెట్టేసుకోండి. సో, దీంట్లో కూడా మనము లైక్ ప్రొఫెషనలిజం చెయ్యాలి అంటే గనక మనకి ఫస్ట్ థింగ్ డీబగ్గింగ్ వీటన్నిటి పైన కూడా అవగాహన ఉండాలి. దానికంటే ముందుగా మనకి ఏఐ టూల్స్ పైన ఎలా యూజ్ చేయొచ్చు, ఎలా మనకు తగ్గట్టుగా వాటిని యూజ్ చేసుకోవచ్చు అనేసి మనకు తెలియాలి. ఇన్‌ఫాక్ట్ మనందరం కూడా చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నాం. కాకపోతే టోటలీ రాంగ్ వేలో యూజ్ చేస్తున్నాం. ఇదైతే క్లారిటీ ఇవ్వగలను. సో, యూజ్ చేసే దానికి కూడా ఒక థింగ్ అనేది ఉంది. అది మనం నేర్చుకొని అప్పుడు యూజ్ చేస్తే ఇంకా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కానీ, రెస్పాన్స్ కానీ వస్తుంది. దాని గురించి కూడా నేను తర్వాత అసలు చాట్‌జీపీటీని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక వీడియో అనేది చేసేస్తాను. ఓకే. అంటే సింపుల్ వేలో విత్ ఎఫెక్టివ్ వేలో అసలు ఎలా చేయొచ్చు అనేసి. సో, ఇదండి. అసలు చాట్‌జీపీటీ కూడా ఈ మధ్యలో అసలు చూస్తున్నప్పటికీ ఫుల్‌గా యూజ్ చేస్తున్నప్పటికీ ఆహ్, మిస్టేక్స్ అనేది చేస్తుంది. ఆ మిస్టేక్స్‌ని కూడా మనం ఓవర్‌కమ్ చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ రెస్పాన్స్ అనేది ఎలా తీసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఓకే. సో, ఈ డెవిన్ ఏఐ గురించొచ్చేసరికి ఇదండి. దీనివల్ల కూడా మనకి లైక్ టైమ్ సేవ్ అవుతుంది. అండ్ అలాగే మనీ సేవ్ అవుతాయి. ఎవ్రీథింగ్ కూడా సేవ్ అవుతాయి. ఒక డెవలపర్ ఎవరైతే ఉన్నారో మాన్యువల్‌గా, ఆ డెవలపర్ మాన్యువల్‌గా చేసే మొత్తం వర్క్ ఒక 2, 3 డేస్ వర్క్ కూడా ఇది జస్ట్ 1 అవర్‌లో, 30 మినిట్స్‌లో కూడా వర్క్ చేసేసి ఇస్తుంది. సో, మన డెడ్‌లైన్స్‌ని ఈజీగా మీట్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ కూడా ఇలా చాలా యూజెస్ అనేవి ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఇదండి డెవిన్ ఏఐ గురించొచ్చేసరికి. దీని గురించి ఇంకా డీప్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే గనక అంటే ఎలా యూజ్ చేయొచ్చు అనేసి నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు దీని గురించి మొత్తం కూడా విన్నారు. కాకపోతే ఎలా యూజ్ చేయొచ్చు అనేది కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, ప్లేస్‌మెంట్ అసిస్టెన్సీ, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. విత్ ఇన్ దిస్ ప్యాకేజ్ 1999 ప్యాకేజ్‌లోనే అంతకు మించి రూ. 1 కూడా మీరు ఎక్స్‌ట్రా పే చేయక్కర్లేదు. మళ్ళీ సర్టిఫికేషన్‌కి ఇంత అనేసి లేదా ప్రాజెక్ట్స్‌కి ఎక్స్‌ట్రా అనేసి
రూ. 1 కూడా ఎక్స్ట్రా ఉండదు. జస్ట్ ఇన్ దిస్ ప్యాకేజ్ అండి. దీని గురించి ఇంకా మీరు సిలబస్ తెలుసుకోవాలి అన్నా లేదా ఫ్రీ డెమో కూడా ఉంటుంది మీకు అవైలబుల్‌గా. ఆ ఫ్రీ డెమో చూడండి. ఆ ఫ్రీ డెమో ఎవ్రీథింగ్ చూడాలి, సిలబస్ తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్‌లో పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి టైప్ చేసేయండి. లేదా నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఇచ్చాను, కాంటాక్ట్ అయిపోండి. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అయిపోతే మా పైథాన్ లైఫ్ టీమ్ అనేది రెడీగా ఉంది. ఓకే. సో యాహ్! మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. ఫర్దర్‌గా నేననేది డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేసి వీడియోస్ అనేవి చేసేస్తాను. లేదా సింపుల్ డౌట్ అంటే అక్కడ కూడా రిప్లై ఇచ్చేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.